విలువైనవి కనుక జాగ్రత్తగా మన యొక్క హృదయాలలో మనము భద్రపరుచుకొని మన యొక్క జీవితాలలో వాటిని అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరిట నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, మనము మన యొక్క జీవితంలో ఏ రీతిగా ఉండాలి అంటే, వాక్యము ద్వారా ప్రభు మనకి ఏం నేర్పించారు, తన యొక్క జీవితంలో ఈ రీతిగా బ్రతకాలని ఏ విధముగా నేర్పించారు అంటే, వధించబడిన గొర్రె పిల్లల ప్రభువు మన కోసం బలి అయ్యారు. అవునా కదండి? అట్టి రీతిగా వధించబడబోయే గొర్రె పిల్లల మనము బ్రతకాలంట. మరి ఆయన మన కోసము తన శరీరాన్ని ప్రాణబలిగా నలగగొట్టబడి ఆఖరి రక్తపు బొట్టు మన కోసం కార్చి అర్పించారు. అట్టి రీతిగా మన శరీరాన్ని మనము బలిగా అర్పించమని ఆయన అడగడం లేదు. కానీ మనకి ఉన్న ద్వేషాన్ని, కుళ్ళుని, అసూయని, కామాన్ని మనం వదిలివేసి విరిగి నలిగిన మనస్సుని అర్పించాలి. అదే వధించబడబోయే గొర్రెపిల్ల వంటి రీతిని అప్పుడు మనము కనబరిచిన వారిగా ఉంటాం. వధించబడబోయే గొర్రెపిల్ల వంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలను మనము కలిగి ఉండాలి. ఆ లక్షణాలలో మొదటి లక్షణం ఏంటో తెలుసా? చదవండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము బాధింపబడినను 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి. చదవబడిన వాక్య నిమిత్తము ప్రభు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తోత్రములు. చదవబడిన వాక్యము ద్వారా మీరేమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. చదివించిన వాక్యము నాయన ప్రభువా, ఏ రీతిగా నాయన ప్రభు వివరించాలో నాకు తెలియదు కాబట్టి మీరే నాయన ప్రభువా నన్ను అభిషేకించి మీరు మాత్రమే మాట్లాడండి, సహాయం చేయండి. విని ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము అవలంబించుకునే కృపని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, వధించబడిన గొర్రె పిల్లల ఆయన బలి అయ్యారు. అదే రీతిగా వధించబడబోయే గొర్రెపిల్లల మనం బ్రతకాలి అనేసి ఈ వధించబడబోయే గొర్రెపిల్ల లక్షణాలు ఈ రీతిగా ఇక్కడ రాయబడ్డాయి. ఈ లక్షణాల ద్వారా బ్రతకమని ప్రభువు చెప్పాడు. ఇక్కడ ఏ రీతిగా ఉండాలో ఈ వాక్యములో ప్రభు రాయించి ఉన్నారండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వాక్యములో మనము వాక్యాన్ని క్షుణ్ణముగా గమనించినట్లయితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రియులారా, మరి వాక్యము ద్వారా పౌలు గారు ఒక మాట అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవలెను అని అన్నాడు కదా. మరి క్రీస్తు వారు ఏ రీతిగా బ్రతికాడు అంటే వాక్యములో ఈ లక్షణాలు కలిగి బ్రతికాడండి. అదే పరిస్థితి మనము కలిగి ఉండాలని